యేసు ప్రభువా, నా తండ్రి, నా దేవా, నీవు నాతో నుండు నాయన. నీ వాక్యము నాకు కావాలి నాయన. ఈ ప్రజలందరూ నీ వారు, వారందరిని ఆశీర్వదించుము నాయన. అయ్యా, నువ్వు నా మాట విని ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరము దయచేయము యేసయ్యా. నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా, నా దేవా, నువ్వే మాట్లాడము నాయన. నా దగ్గర శక్తి లేదు. నా ప్రభువా, నీ శక్తి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమున, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. నిత్య వందనములు, స్తోత్రములు, సర్వాధికారి, లోకాధికారికి స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. భూమి ఆకాశము సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. ఎన్నో రేపు ఏకైతే మా దేవానికి కాలం నుండి ఉదయ కాలం వస్తున్నాయన భద్రపరిచి దేవా కాపాడి దేవారి పాదములకు వందనాలు, స్తోత్రములు. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించు తండ్రి. నీవే మాట్లాడుము. సంపూర్ణంగా సుఖం దయచేయండి అయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. నేను నా భర్త ప్రతి ఒక్క అపరాధ దోష పాపములను ఒప్పుకొనుచుండగా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే ఒప్పిస్తున్నావు ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు అయ్యా. ప్రతి అపరాధాన్ని క్షమించి రక్తంతో కడగడి పరిశుద్ధపరచండి నాయన. నాయన ఇద్దరు ప్రభా, ఇద్దరు బిడ్డలు వాక్యం చెప్పవచ్చుండగా ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా, మా ఆత్మలకు తృప్తి కలగ చేయండి. ఇద్దరు జీవాహారం దయచేయండి దేవానికి స్తోత్రం అయ్యా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని సెలవించి దేవా. అవును ప్రభు, నీవే మార్గం, నీవే సత్యము నాయన. అయ్యా, నీ సత్యము తెలుసుకొని సర్వ సత్యము నాటానికి నీ కృప మెండుగా మా అందరికి దయచేయబడుగుతున్నాడు ఆయన. వాక్యాన్ని నీ వాక్యానుసారంగా చేసుకుంటూ నిరాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలాగా నాయన, నిరాకడ వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో మేమందరం ఉండినైనా దివారాత్రం నిన్ను స్థుతించే బిడ్డగా నాయన. అయ్యా, మరి ఒక్కసారి బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. అమ్మా, అందరూ బాగా ఉన్నారా? సంతోషము అమ్మా. మీరంతా ఆనందంగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండాలి. మనం కోరుకునేది అది. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట భూమి ఆకాశములు అన్ని సృజించిన యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు మీరంతా. కనుక కీర్తన 115, 15, 16 వచనాలు చదవమ్మా. 115 చదువుతున్నాను బ్రదర్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. ఆకాశములు యెహోవా వశము. ఆమేన్. భూమిని ఆయన ఆకాశము ఆయన వశము, అది ఆయన వశము. భూమిని మన నరులకు ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. కాబట్టి భూమి ఆకాశములు అన్ని కూడా ఆయన ఆ దేవుని యొక్క వశము. మరి మనకి భూమిని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 5:45 వచనము చదవండి.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 40. 40. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఆయన ఉదయింపచేసి చెడ్డవారి మీదను మంచి మంచి వారి వారి మీదను మీదను సూర్యుని తన సూర్యుని ఉదయింపచేసి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల నీతిమంతుల మీదను వర్షము వర్షము కురిపించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశము ఆయన వశము, భూమి నరులకు నరులకు ఇచ్చాడు. ఇచ్చాడు. భూమిని నరులకు అందరికీ ఇచ్చాడు. మంచోడని చెడ్డని ఇంకొకటి ఆమె ఎట్లాంటి ఏమి కూడా మనుషులందరికీ నరులందరికీ సమస్త జనులందరికీ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన చెడ్డవాళ్ళ మీద మంచి వాళ్ళ మీద ఇక్కడ కేవలం నా వాళ్ళ మీదే చెడ్డ వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళ మీద వస్తాడని రాదని కానీ కాదు. ఆయన చెడ్డవారి మీదను మంచి వాళ్ళ మీదను ఆయన సూర్యుని ఉదయింపజేసి ఆమె గొప్పవాడు దేవుడు. ఎంత మంచివాడో చూడండి. చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను మంచుల మీద చెడ్డవాళ్ళ మీద అందరి మీద కూడా వర్షము ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అట్లానే ఆయన ఏం చెప్తున్నా అంటే ఆది కాండము 8వ అధ్యాయము 22వ వచనము చూస్తే 8వ అధ్యాయము 8:22 వచనం. భూమి నిలిచి ఉన్నంత కాలం వరకు భూమి నిలిచి ఉన్నంత కాలం వరకు ఎప్పుడేకా భూమి నిలిచి ఉన్నంత వరకు వేద కాలమును కోత కాలమును వసంత కాలములను దివారాత్రములను మానవని తన హృదయములో అనుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు చూడండి. ఆ మనిషి చెడ్డవాడైనా లేకపోతే నీతిమంతుడైనా ఎలాంటి వాడైనప్పటికీ దేవుడు అతనికి నీళ్ళు ఇస్తున్నాడు. కానీ భూమి ఉన్నంత వరకు వెదకాలము, కోదకాలము, శీతాకాలము అన్ని కూడా అందరికి సమానముగా, అంటే అందరూ కూడా వీటిని అనుభవించుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యము 14:15 వచనము. 14:15 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావమును బట్టి మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మేము కూడా నీలాంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి వ్యర్థమైనటువంటి వాటిని మీరు విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును
వాటి వాటిలో యందు సమస్యమును సృజించిన జీవుల దేవుని వైపు తిరగబలని తిరగబడనని మీకు సువార్త ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే చెడ్డవారి మీద మంచి వాళ్ళ మీద సూర్యుని ఉదయించేశాడు. మంచివారు చెడ్డవారు అందరికీ వర్షం కురిపిస్తున్నాడు. వెదకాలము అన్ని కూడా శీతోష్ణకాలము వచ్చాడు. మీకు దివారాత్రులు మాత్రమే కాదు మాకును అనుగ్రహించాడు. అందరం ఉన్నాము కదా. కాబట్టి మేము మీలాంటి మనుషులమే. మేము కూడా మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మీరేం చేయాలి? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన ఇవన్నీ ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా సృజించాడు. ఇవన్నీ ఎవరు సృజించారు? భూమి ఆకాశములు యెహోవా వశము. భూమి ఆయన ఇచ్చాడు. ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రము వాటిని ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగలని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కీర్తన 124:8 వచనం. 124:8 వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామముననే భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది. ఆమేన్. చూడండి, ఆయన యెహోవా నామము మనకు సహాయము కలుగుతున్నది. ఇందాక పై చెప్పిన అన్ని కూడా ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి అని చెప్పాడు. కాబట్టి ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 146:6 వచనము. 146:6 ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనిది సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. ఆమేన్. ఆకాశమును భూమిని సముద్రమును సముద్రమును దానిలో ఉన్న సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నటికీ మాట తప్పని వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్పాడంటే అది తప్పదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే చెడ్డవాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు, నీతిమంతులు అవుతారు, అవినీతిమంతులు ఉండవచ్చు. కాబట్టి వాళ్ళందరికీ ఆయన మాట ఇచ్చాడంటే తిరుగు లేదు. కాబట్టి ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఎవరైనా యెహోవా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత కీర్తన 134 2-3 వచనాలు.
పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. ఆ, భూమి ఆకాశములను భూమి సృజించిన ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆ ఆశీర్వదించును. యెహోవా సియోనులో నుండి అది ఆశీర్వదించును. ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి యెహోవాను యెహోవాను సన్నతించుడి. సన్నతించుడి. మనము ఆయన పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి యెహోవాను సన్నతించాలి. అప్పుడు భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆది కాండము 14, 29, 30. 4వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండం 14, 24 వరకే ఉంది బ్రదర్ గారు. 19 19వ అధ్యాయమా? కాదమ్మా, ఆది కాండము ఆ, 14, 14. 19, 20 వచ్చినాలు లేదా? 19 ఉంది. 19. ఆ, అప్పుడు అతడు అతనిని ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని కర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని సర్వోన్నతుడు దేవుడు సర్వోన్నతుడైన ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఆకాశమునకు భూమికిని సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడను గాక. కేవలం అతను మాత్రమే కాదు, నీవు ఇక్కడ మన నేను పేరు ప్రతి ఒక్కరూ మనమందరూ కూడా ఆయన ఆశీర్వదించను. సర్వోన్నతుడకు దేవుడు కుమారుడు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. మనమందరం కూడా రక్షింపబడుతున్నాము. హల్లెలూయా. అది అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ, చెడ్డవారు కానీ మంచివారు కానీ నీతిమంతులు కానీ అనీతిమంతులు కానీ నీతిమంతులు అలానే మిశ్రమ పరిస్థితులు ఉన్నంత కాలము ఎదకాలము కాలము దివారాత్రులు కూడా ఉంటాయి. అందరి మీద ఆయన వర్షము కురిపించుకున్న ఆశీర్వాదము అందరికీ ఇస్తున్నాడు. కానీ మీరు ఈ అబద్ధమైన వాటిని దేవుని వైపు తిరుగు. సృష్టికర్తయైన జీవము గల దేవుని వైపు సృజించిన జీవము గల దేవుడు, జీవము గల దేవుడు ఎవరు? జీవము గల యెహోవా దేవుడు. ఆయన వైపుకి మనము తిరగవలసినటువంటి వారుగా ఉన్నాం. ఆమేన్. తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? సర్వోన్నత దేవుడు స్తుతింపబడును గాక. ఆయన స్తుతింపబడుతున్నాడు. మనల్ని ఎంతగానో ఆశీర్వాదము మనకి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 121, 2, 3 వచనాలు. 121, 2, 3 వచనాలు. యెహోవా వలనే నాకు యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియడు. హల్లెలూయా. కాపాడువాడు. నిన్ను కాపాడువాడు. ఆయన ఏం చేస్తాడు? నాకు సహాయము
యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆమేన్. హల్లెలూయా. నా నా పాదము పాదము తొట్టిల్లనీయడు. తొట్టిల్లకుండా కాపాడును. నిన్ను కాపాడువాడు కునుకడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యిర్మీయా 10:11 10 యిర్మీయా 10:11. అలాగే మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు ఆకాశమును భూమిని సృష్టించని ఇతర దేవతలు ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను అది ఆకాశం కింద ఉండకుండాను. ఉండకుండాను నశించును. అది ఆమేన్. నశించు. హల్లెలూయా. ఆకాశమును భూమిని సృష్టింపని ఈ ఇతర దేవతలు భూమి భూమి మీద మీద ఉండకుండా ఉండకుండాను ఆకాశము కింద ఉండకుండాను నశించును. ఈ ఎందుకు పనికి వస్తాయి? ఎందుకు పనికిరాదు. మన దేవుడు ఆకాశమును భూమిని అన్నిటి సృష్టించినాడు. ఆకాశమును ఆయన వశము, నల్లకు మనకిచ్చాడు, భూమిని అంత అన్ని యెహోవా మనకిచ్చి ఉన్నాడు. ఇంకా పోయి మన దేవతలని అది ఇది అనిపోతే ఎట్లాది? కరెక్ట్ కాదు. కీర్తన ప్రకటన 14:7 మీరు చదవండి. 14:7 ప్రకటన. అతడు మీరు దేవునికి భయపడి నీవు దేవునికి భయపడి భయపడాలి, అంతేగాని ఇతర దేవతలు పూజలు పునస్కారాలు చేయకూడదు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. నీకు నీచ్చాడు, మంచి ఇచ్చాడు, సూర్యుడు ఇచ్చాడు, నీకు అన్ని ఆయన ఇచ్చాడు. భూమి నిల్చున్నంత కాలము కూడా అవి నిలుచును. కాలము, కోదకాలము, శీతాకాలము, వైష్ణవ కాలము ఇవన్నీ ఇస్తున్నాడు. ఎవరైనా సైన్యముల కొద్దిపడి దేవుడు ఆయన. ఇంకా అట్టేటప్పుడు ఇంకా పోయి దేవతల దగ్గర దాన్ని పెడతానా, పూజలు చేస్తాను అనేది చేయకూడదు. మీరు దేవునికి భయపడి, ఆమేన్. నేను దేవునికి, మీరు దేవునికి భయపడి ఆయనకు ఆమేన్ మహిమ చెల్లించండి. ఆయనకు మహిమ పరచుడి. అందరూ నేను దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆమేన్. ఆయన తీర్పు గడియ వచ్చెను. ఆకాశమును తీర్పు తీర్చు. అన్ని చెడు కదా. ఇక తీర్పు తీర్చాడు ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును ఆకాశము భూమి సముద్రము జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుదము అని గొప్ప స్వరముతో చెప్పెను. ఆయనని గట్టిగా గొప్ప స్వరము తీసుకొని పెద్దగా చెప్పాలి. మీరు భయపడి ఆయనకు భయపడుడి, మహిమపరచుడి. తీర్పు తెచ్చు సమయం వచ్చింది.
ఆమేన్. హల్లెలూయా. తీర్పు దైవం వచ్చెను గనుక కాబట్టి మనము చెడ్డవారినైనా మంచి వాళ్ళనైనాను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మరి మంచివారు గాని చెడ్డవారు గాని ఉంటే వాళ్ళ మీద వర్షాలు భూమి మీద ఏమి అన్ని కూడా బెదకాలము కోతకాలము శీతకాలం మానదని అనుకున్నారు. ఇంకా కాబట్టి మనము యెహోవా ఈ భూమి ఆకాశం మహాకాశములన్నీ వాడెవరు? సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. కానీ ఈ లోకములో ఉన్నటువంటి ఇవి కావు, ఈ ఇతర దేవతలు ఏమి చేయలేవు, వాటి వల్ల ఏ పని కాదు. కాబట్టి మనం ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, మహిమ పరచాలి. ఆయన వచ్చిన్నది కనుక ఆకాశము భూమి సముద్రము జలధారలు కలుగజేసాడు. ఏమి కలిగించాడు? జలాలు కలుగజేసిన సర్వము నమస్కారము దేవాన్ని ఇచ్చిన వాక్యాన్ని ఇప్పుడు చెప్పాను ప్రభువా. నేను నవలు కాదు ప్రభువా, నవలు కాదుయా నా ప్రభువా యేసయ్యా. వాక్యము చెప్పి నన్ను రాత్రి చాలా బాధలో ఉన్నాను. అయినా కూడా నాకు ప్రభువా ఈ దినమున నీ వాక్యము వల్ల ఇచ్చావు. నీకు 100 స్తుతి స్తోత్రములు. నీ కాళ్ళు పట్టుకున్నాను ప్రభువా, నీ కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను మా ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా మా ప్రభువా యేసు ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశీర్వదించు నాయన. లేట్ రాకుండా కాస్త వితిన్ టయానికి వచ్చేటట్టుగా ఆశీర్వదించు నాయన. నువ్వు దయచూడమని నాయన. నువ్వు థ్యాంక్ యూ మా ప్రభువా. మా ప్రభువా, వీళ్ళందరూ ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నావు నాయన. నీకు నమస్కారం నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడు కొంచెం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.